యూరోప్లోని 5 దేశాల పర్యటనకి తిరిగి వచ్చిన అనంతరం ప్రైమ్ మినిస్టర్ మోదీ ఒక హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అన్నారు. అలాగే కీలక అంశాలను ప్రస్తావించారు. 2029కి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారనేది కూడా చూసాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ ఎంపీలు అలాగే కీలక నేతలు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రామచంద్రరావు భేటీ అయ్యారు. ఇక్కడ బీజేపీ ఆఫీస్లో ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చ జరుగుతున్నట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రజా పోరాటాలపై కూడా నేతలు చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. నాపల్లి బీజేపీ ఆఫీస్లో కీలక నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ప్రారంభమైంది. ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రామచంద్రరావు భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా పోరాటాలపై చర్చిస్తున్నారు. జూన్ ఫస్ట్ వీక్లో తెలంగాణకు జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనపై కూడా రాష్ట్ర నేతలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ మీటింగ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. 2 రోజుల క్రితం ప్రధానమంత్రి చాలా కీలక సమావేశం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అని చాలా అంశాలు చర్చకు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ కీలక భేటీలను ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? దీనికి ఏదైనా సంబంధం ఉందా? రాష్ట్ర పార్టీలు, రాష్ట్ర ఇన్ఛార్జీలకు కానీ లేకపోతే పార్టీ నాయకులకు కానీ ఏదైనా డైరెక్షన్స్ అందాయి అనుకోవచ్చా? ఏంటి పార్టీ ఈ మీటింగ్ ఎజెండా ఏంటి? హరి, ప్రధాని తెలంగాణ పర్యటన తర్వాత బీజేపీ నేతల్లో ఒక కదలికైతే మొదలైందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, ఈ నెల 10వ తేదీన ప్రధాని హైదరాబాద్ పర్యటించారు. ఆ తర్వాత బీజేపీ నేతల్లో కీలకమైన కదలికలు కనిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర కీలక నేతలంతా కూడా ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్తో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు ఎంపీ రఘునందన్ రావు, పలువురు కీలక నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నేతల మధ్య సమన్వయం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం ఏ విధంగా చేయాలి అన్న దానిపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతము, ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతవరకు ఉండాలి అన్న దానిపై పూర్తి స్థాయిలో అభయ్ పాటిల్ ఈరోజు దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు కింది స్థాయిలో ప్రజా పోరాటాలు ఏ విధంగా చేయాలి, ధాన్యం కొనుగోలు అంశం కానీ ఇతర అంశాలు కానీ ప్రజల్లోకి వెళ్లేందుకు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి అన్న దానిపై ఈరోజు సమావేశంలో చర్చిస్తున్నారు. అదేవిధంగా ఎస్ఐఆర్ పై కూడా పూర్తిగా ఓటర్ జాబితాకు సంబంధించి ప్రతి ఓటర్ బూత్లో కూడా పని జరిగేలాగా చూడాలి అని చెప్పి ఆదేశిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, తెలంగాణ బీజేపీలో కీలకమైన కదలికలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించిన తర్వాత తొలిసారి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎస్ఐఆర్ పై కాకుండా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూడా జూన్ మొదటి వారంలో జరగబోతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణకు రాబోతున్నారు. తెలంగాణలో 10 జిల్లాలలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించబోతున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఒక సన్నాహకం, ఒక సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. హరి, ఓకే విక్రమ్.